విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. డబ్బుతో పాటు అహంకారం అహంభావం పెరగకూడదని, మంచితనం మానవత్వం పెరగాలని, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని నారాయణరావు గారు నాకెప్పుడూ చెప్తూ ఉండేవారు. డబ్బుతో పాటు వచ్చే స్నేహాలు, పరువులు, ప్రతిష్టలు డబ్బు పోగానే పోతాయి. మన మంచితనం మానవత్వమే మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఉండే సంతృప్తి మరింకెందులోనూ రాదని కూడా చెప్పేవారు. ఆయన మాటల ప్రభావే ఇవాళ నాకు మంచి మనిషిననే ముద్ర పడేలా చేశాయి. నారాయణరావు గారు నన్ను డబ్బు మనిషిగానే కాదు, మనసున్న మనిషిగా కూడా తీర్చిదిద్దారు. నారాయణరావు గారిని ఇంకా గుర్తుంచుకోవడంలోనే నీ గొప్పతనం అర్థమవుతుంది లక్ష్మి. ఏదేమైనా రోజీ అలా మారటానికి గల పరిస్థితుల్ని చాలా లాజికల్గా అనలైజ్ చేసి రోజీ చాలా మంచిదని నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వెంత చెప్పినా కట్టుకున్న భర్తని విడాకులిచ్చి వదిలించుకుని తను చేసే పనులతో అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్న రోజీలో మంచితనం మచ్చుకైనా నేను ఊహించలేకపోతున్నాను. అందుకే రోజీ అంటే బాధల ముళ్ళే గుర్తొస్తాయి, కానీ ప్రేమాభిమానాల్లో ఉన్న అందం, సున్నితత్వం పొరపాటును కూడా గుర్తుకురావు. నిజమే జలసాని గారు, దానికి కారణం రోజీ మిమ్మల్ని దూరం చేసుకోవడమే. అంటే ఏమిటి లక్ష్మి? నేనుంటే తను కూడా నీలా మంచిదానిలా మారిపోయేదనా? ఏమో, మారేదేమో. చూడండి జలసాని గారు, కట్టుకున్న భర్త దూరమైతే ఏ భార్య భరించలేదు. రోజీ మూర్ఖత్వంతో మీకు విడాకులిచ్చి వదిలించేసుకుంది. తనేదో సాధించానని పొంగిపోయింది. కానీ భారీగా తను ఎంత నష్టపోయిందో మీరు బయటకు వచ్చేశాక రోజీకి అర్థమైంది. ఒంటరితనం రోజీని నిలువనివ్వలేదు. తను సొంతం అనుకున్న మీరు దూరం అయిపోయేసరికి రోజీకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. దాంతో తను ఆనందంగా లేనప్పుడు ఇంకెవరూ ఆనందంగా ఉండకూడదని నెగటివ్ థింకింగ్ డెవలప్ చేసుకుంది. అందుకే కాపురాలు విడదీయడం, కుటుంబాలను నాశనం చేయడమే పనిగా పెట్టుకుంది. రోజీ నా స్నేహితురాలని తెలిసి తను చేసిన తప్పులు సమర్థించడానికి నేను ఈ విషయాలు చెప్పడం లేదు జలసాని గారు. ఇన్నేళ్ల పరిచయంలో రోజీని అర్థం చేసుకున్న ఓ సాటి ఆడదానిగా చెప్తున్నాను. అందుకే రోజీ ఎన్ని తప్పులు చేసినా తన మీద ఓ రకమైన జాలే తప్ప మీ అందరిలాగా నాకు కోపం లేదు, కోపం రాదు.
పోనీ. ఎలాగెలగెలగెలగెలగా ఏది మరో పాలు చెప్పండి. మా అమ్మగారు తమరు చిన్నప్పుడు నేతాలా? అవును నౌకాలు. మీ అమ్మగారి పేరు సరోజ. చిన్నప్పుడు అనుకోకుండా ఇద్దరం కలిసాం. తనకెవరూ లేరని, తను అనాథని చెబితే నా దగ్గరుండమని మా ఇంటికి తీసుకునెళ్ళాను. ఇద్దరం కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఆడుతూ పాడుతూ కలిసి తిరుగుతూ ఆనందంగా ఉండేవాళ్లం. ఒక్కోసారి మా నాన్న తాగొచ్చి మమ్మల్ని కొట్టినా తిట్టినా ఏడుస్తూ ఒకరికొకరు ఓదార్చుకుంటూ ధైర్యం చెప్పుకునేవాళ్లం. ఆ తర్వాత ఒకసారి మా నాన్న డబ్బు కోసం మా ఇద్దరిని అమ్మేయడానికి ఎక్కడికో తీసుకెళ్తుంటే అది తెలిసి మేమిద్దరం తప్పించుకుని పారిపోయాం. సరోజ బతుకు నా వల్ల పాడవకూడదని సరోజను చర్చ దగ్గరే వదిలేసి నేను పారిపోయాను. ఎలాగో మా నాన్న నుంచి నేను తప్పించుకుని తిరిగొస్తే సరోజ అక్కడ లేదు. అలాగా ఆ రోజు ఇద్దరం విడిపోయాం. ఎక్కడెక్కడో తిరిగాం, ఎలాగో బతికాం. అప్పుడు నా స్నేహితురాలు సరోజే ఇప్పుడు మీ అమ్మగారు రోజీ అని మొన్న చర్చికి వెళ్ళినప్పుడు తెలిసింది నోకాలు. ఓలమ్మో ఓలమ్మో, ఎంత మంచి మాట చెప్పారమ్మా. చెవులో అమృతం పోసినట్టుగా ఉంది. మా అమ్మగారి గురించి ఇప్పుడు నాకు భయం లేదు, బెంగ లేదు. పైకి చెప్పుకోరు గాని తనకి ఎవ్వరూ లేరని, ఒక్కదాన్నే మిగిలిపోనానని మా అమ్మగారు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు తనలాంటి చేతురాలు ఉందని తెలిస్తే మా అమ్మగారు సంబరపడిపోతారు, మనసు మార్చుకొని మంచోళ్ళు అయిపోతారు. అబ్బో అబ్బో, ఇవన్నీ తలుసుకుంటుంటే నాకెంతో సంతోషంగా ఉంది. మీ అమ్మగారి సంగతి తెలియదు కానీ నువ్వు ఎక్కువ సంతోషపడిపోతున్నావు నూకాలు. మరి అంతే కదా బాబు, మా అమ్మగారు కూడా ఈ మధ్యన వరుసగా దెబ్బలు తినేస్తున్నారు కదా, అందుకని ఈ సంగతి తెలిస్తే నిజంగానే సంతోషపడిపోతారు. కానీ మీ అమ్మగారికి ఈ విషయం తెలియాలి కదా నూకాలు. మీ అమ్మగారు ఎక్కడున్నారో ఎవరికి తెలుసు? రోజీ ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంది. రోజు ఈ ఊళ్ళోనే ఉందా? ఎక్కడుంది గిరి? ఎలా ఉంది? గిరి, నువ్వు చెప్తున్నది నిజమేనా? నువ్వు మాలాగే ఊహించి చెప్తున్నావా? ఊహించి చెప్పడం లేదు సార్, నిజమే చెప్తున్నాను. నిన్న నేను షాపింగ్ నుంచి వస్తుంటే కారులో వెళుతూ రోజీ కనిపించింది. నిజమా? అవును సార్, నేను నమ్మలేదు. ఎవరినో చూసి పొరపాటు పడ్డానేమోననుకుని రోజీ కార్ని చేజ్ చేశాను. కారులో ఉన్నది రోజీ అని కన్ఫర్మ్ చేసుకుని కారును ఫాలో అయ్యి ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నాను. కానీ అప్పటికే నన్ను చూసిన రోజీ నాకు దొరకకుండా తెలివిగా తప్పించుకుంది. అంటే రోజీ ఇక్కడే ఉందన్నమాట? 100% మేడం, అందులో డౌట్ పడాల్సిన పనే లేదు. ఇక్కడే ఉండి ఎందుకలా అందరినీ తప్పించుకు తిరుగుతుందో అర్థం కావట్లేదు. దీపక్, రోజీని కలిస్తే అన్ని వివరాలు తెలుస్తాయిగా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? కావాలని తప్పించుకు తిరుగుతుంటే ఎలా కలుస్తాం? బాబు, నేను తన స్నేహితురాలని తెలిస్తే రోజీ ఎక్కడున్నా తప్పకుండా వచ్చి నన్ను కలుస్తుందన్న నమ్మకం నాకుందిరా. మీకంత నమ్మకమే ఉంటే ఓ పని చేద్దాం మేడం, పేపర్లోనూ టీవీల్లోనూ ప్రకటనలిచ్చి రోజీకి ఈ విషయం తెలిసేలా చేద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ వాటిని మాత్రం రోజు చూస్తుందన్న నమ్మకం ఏంటి? అలాగని ఊరుకోవడం ఎందుకు? ఏదో రకంగా ప్రయత్నించడంలో తప్పులేదుగా. రోజీ ఇక్కడే ఉందని చెప్తున్నాడుగా గిరి. ఎలాగైనా రోజీకి తెలిసేలా చేద్దాం బాబు. అలాగేనమ్మా. గిరి పద. అమ్మా నోకాల తల్లి, ఏదోలా మా అమ్మగారు లక్ష్మీదేవి గారు కలిసేలా చూడు తల్లి. హలో, ఎవరు?
ఎందుకు ఫోన్ చేశావు? డబ్బు కావాలా? అడ్వాన్స్ కూడా తీసుకుని నువ్వు చేసిందేమిటి? మొన్న లక్ష్మీదేవి ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వెళ్ళిందని ముందుగా తెలుసుకుని నేనే నీకు చెప్పి ప్లాన్ కూడా ఇస్తే ఆ అవకాశాన్ని మిస్ చేశావు. మళ్ళీ డబ్బు అడగడానికి సిగ్గులేదు? లక్ష్మీదేవిని చంపడానికి నువ్వేదో కొత్త ప్లాన్ వేసి ఆ విషయం చెప్తావనుకుంటే డబ్బు కోసం ఫోన్ చేస్తావా? ఇలాంటి పనికిరాని విషయాల గురించి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. నా పని అయిందని తెలిస్తేనే నీకు మిగిలిన అమౌంట్ ఇస్తాను, లేదంటే నేనే నిన్ను షూట్ చేసి పారేస్తాను. చెప్పిన పని చేయడం చేత కాదు కానీ డబ్బు అడగడం మాత్రం తెలుసు. నువ్వు అసలు ప్రొఫెషనల్ కిల్లర్వేనా? డబ్బు కోసం మరోసారి ఫోన్ చేయకు. ముందు ఫోన్ పెట్టేయ్. అత్తయ్య, ఏమిటి అలా ఉన్నారు? ఏం లేదమ్మా. నాకు తెలుసు అత్తయ్య, రోజీ మీ స్నేహితురాలని తెలిసిన దగ్గర నుంచి మీరు ప్రతి క్షణం రోజీ గురించి ఆలోచిస్తున్నారు. కనిపించకుండా పోయిన రోజీకి మీ ఇద్దరి అనుబంధం గురించి చెప్పాలని చిన్ననాటి స్నేహితురాల్ని కలవడంలో మీరు పడుతున్న టెన్షన్ నేను చూస్తూనే ఉన్నాను. భోజనం, నిద్ర గురించి కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమైపోతుంది అత్తయ్య? ఏవైనా కానీ అమ్మా, రోజుని కలిసేదాకా నాకు మనశ్శాంతి లేదు. ఇన్ని సంవత్సరాలుగా కళ్ళెదురుగా ఉన్న స్నేహితురాల్ని గుర్తుపట్టలేకపోయానంటే అంతకన్నా దురదృష్టం ఇంకే ఉంటుంది చెప్పు. మా చిన్ననాటి స్నేహం చాలా గొప్పదమ్మా భార్గవి. ఇచ్చిపుచ్చుకోవడమే తప్ప అందులో స్వార్థానికి తావు లేదు. ప్రేమ అభిమానాలకే తప్ప అందులో ఈర్ష్య ద్వేషాలకి చోటు లేదు. అంత స్వచ్ఛమైన నిర్మలమైన స్నేహం మాది. అందుకే ఆ జ్ఞాపకాలు నన్ను ఇంతగా కదిలిస్తున్నాయి, కన్నీడు నింపుతున్నాయి, రోజీని తొందరగా కలవాలని కలవర పెడుతున్నాయి. టీవీల్లోనూ పేపర్లోనూ ప్రకటనలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. రోజీని మళ్ళీ కలవగలననే ఆశ నాలో రోజు రోజుకి సన్నగిల్లిపోతుందమ్మా. అలా ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? ఆ ప్రకటనలు రోజీ చూసుండకపోవచ్చు. నిజంగా చూసుంటే తప్పకుండా వచ్చి కలిసుండేదేమో. ఈరోజు కాకపోతే రేపైనా రోజీకి మీ స్నేహం విషయం తెలుస్తుంది. ఆమె మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలు రోజీకి ఏమాత్రం తెలిసినా తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తుంది. విధి మా ఇద్దరి జీవితాలతో ఎంత గొప్పగా ఆడుకుందో చూసావా అమ్మా? ప్రేమలో పోటీ పడేలా చేసింది, వ్యాపారంలో ప్రత్యర్థులు చేసింది, కుటుంబ గొడవలతో కొట్టుకుని చచ్చేలా చేసింది, మనుషుల దోచుకోవడంలో అమానుషంగా బతికేలా చేసింది. నిజానికి సరోజ చాలా అమాయకురాలమ్మా. విధి ఆమెతో అలా ఆడించింది అంతే. అసలు నేరుని తెలిస్తే సరోజ అలా ప్రవర్తించేదా చెప్పు? ఏమిటో మన జీవితాలు మన చేతుల్లో ఉండవు. ఏంటి నాన్న అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు వినోద్. ఏమీ లేకపోతే ఎందుకు అలా ఉంటావు నాన్న? దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తాను వినోద్, అమ్మ గురించే.